Hi everyone, welcome back to Siripulse. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మర్ వారిద్దరు భూమి మీదకి తిరిగి రావడానికి టైం వచ్చేసింది. వారిద్దరిని మార్చ్ 18 సాయంత్రం 5:30 తర్వాత భూమి మీదకి తీసుకురావడానికి నాసా ఏర్పాట్లు చేసింది. వారిద్దరి కోసం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి 4 ఆస్ట్రోనాట్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు. The first Crew 10 Onishi, the first Crew 10 astronaut through the hatch, followed by Peskov, Nicole Ayers, the first of the Fly's newest class of astronauts to enter, and last commander of Crew 10, and ఆ 4 ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్ చేరుకున్న వీడియోని నాసా విడుదల చేసింది. ఐఎస్ఎస్ చేరుకున్న 4 ఆస్ట్రోనాట్స్కి ఐఎస్ఎస్ బాధ్యతలు అప్పగించి తిరిగి రావడానికి 2 రోజుల సమయం పడుతుందని అప్పట్లో ప్రకటించారు. వాళ్ళిద్దరిని భూమి మీదకి తీసుకురావడానికి ఇక్కడ వాతావరణం అనుకూలించడం అన్నిటికన్నా కీలకం. వారిద్దరి తిరుగు ప్రయాణానికి నిక్ హెగ్ పైలట్గా వ్యవహరించున్నారు. వారిద్దరితో పాటు ఆస్ట్రోనాట్ అలెగ్జాండర్ కూడా తిరిగి భూమి మీదకి రానున్నారు. సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మర్ అంతరిక్షానికి ఎందుకు వెళ్లారు తెలుసుకుందాము. వారిద్దరూ 2024 జూన్ 5న నాసా బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టులో భాగంగా ఐఎస్ఎస్కి చేరుకున్నారు. నిజానికి వారిద్దరూ వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వారు లేకుండానే ఆ రాకెట్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమిని చేరింది. అప్పటి నుండి వారిద్దరిని తిరిగి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు నాసా చేస్తుంది. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళిన వారు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో తిరిగి వస్తున్నారు. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు గడిపిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. సునీతా విలియమ్స్ మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. మొదటిసారి 125 డేస్, రెండోసారి 127 డేస్ మొత్తం అంతరిక్షంలో గడిపారు. సునీతా విలియమ్స్ మొత్తం 7 సార్లు స్పేస్ వాక్ చేసి కొత్త రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్ని లీడ్ చేసిన అతి కొద్ది మంది మహిళలలో సునీతా విలియమ్స్ ఒకరు. అండ్ She is the first woman to travel in Starliner spacecraft. భారత సంతతి సునీతా విలియమ్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ 2008లో పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఎన్నో అవాంతరాల తర్వాత వారిద్దరిని భూమి మీదకి తీసుకురావడానికి నాసా సఫలీకృతం అవ్వాలని మనం కోరుకుందాం. వారిద్దరి రాక కోసం ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel Siripulse. See you in the next video. Bye guys.